బ్యాక్ టు న్యూస్. బీజేపీ నేత బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలన్నారు. మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదని, ప్రజాస్వామ్యంగా ఓట్లు అడగాలని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందని విమర్శించారు. 48 గంటల వ్యవధిలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించిన ఘనత తమదేనన్నారు. ఈ నెల 27వ తేదీన చేవెరలో 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని తెలిపారు. బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ విమర్శలు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారని ఆయన నిలదీశారు. ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతామైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. మేము ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినాం. ఇలా మహిళలకు 500 రూపాయల సిలిండర్. దీంతో మహిళల లోపల ఒక పెద్ద ఉత్సాహంగా ఇప్పటికే మహిళలు బస్ ప్రయాణం వల్ల వాళ్ళ యొక్క కార్యక్రమాలను విస్తృతపరుచుకుంటా ఉన్నారు.